అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్. ఈ రోజున ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ బొబ్బట్లు. ఈ బొబ్బట్లనే పోలీలని, పూరన్ పోలి అని ఒక్కొక్క ప్రాంతాల్లోనూ ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. వీటిని మనం బయట స్వీట్ షాపులోంచి తెచ్చుకుంటే సాఫ్ట్గా చాలా చాలా మంచి టేస్టీగా ఉంటాయి. అదే మనం ఇంట్లో చేస్తే అవి మందంగాను, సాగిపోతూను, ముడుచుకుపోతూను ఉంటాయి. అలా మనం స్వీట్ షాప్లో కొన్న బొబ్బట్టు లాగానే ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం ముందుగా మనం ఒక మెజరింగ్ కప్పుతో 1 కప్పు వరకు పచ్చి శనగపప్పును తీసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని తగినంత నీరును పోసుకుని ఇలా మూత పెట్టుకుని దీన్ని ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా గంటసేపు నానబెట్టుకున్న ఈ శనగపప్పును మనం వేరొక ప్యాన్లోనికి తీసుకుని తగినంత వాటర్ని దీనిలోనికి యాడ్ చేసుకుని చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు మరియు కొద్దిగా ఘీని యాడ్ చేసుకుని దీన్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా కుక్కర్లో పెట్టి కూడా బాయిల్ చేసుకోవచ్చు, మీకు కావాలంటే ఇలా కూడా చేయవచ్చు. ఇప్పుడు మరొక బౌల్లోనికి ఇలా 1.5 కప్పు మైదాని తీసుకుంటాము. ఇది 1 కప్పు మెజరింగ్ కప్పు, అలాగే హాఫ్ కప్తో ఇంకొక హాఫ్ కప్పుని కూడా మనం మైదాని యాడ్ చేసుకుంటాము. 1.5 మైదాకి ఇప్పుడు హాఫ్ కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుందాము. ఈ గోధుమ పిండిని యాడ్ చేయడం వల్ల ఈ బొబ్బట్లు అనేవి మనకి సాగకుండాను చాలా మృదువుగా స్మూత్గా వస్తాయి. సో టోటల్గా 2 కప్స్, 1.5 మైదా, హాఫ్ కప్పు గోధుమ. దీనిని ఇలా జల్లించుకుని ఇప్పుడు చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీని కూడా కలుపుకొని దీనిలో వీలైనంత తక్కువ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీన్ని స్మూత్గా పిండిగా కలుపుకొని ఈ విధంగా మనం సీల్ చేసుకుని కానీ లేదా మూత పెట్టుకుని కానీ ఒక 1 అవర్ దీన్ని ఇలా వదిలేయాలి. దీనివల్ల ఈ పిండి మరింత స్మూత్గా వచ్చి మనకి బొబ్బట్లు అనేవి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత పప్పు ఉడికిందా లేదా అనేది ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుని పప్పు ఇలా పూర్తిగా ఉడికింది అనుకుంటే స్టవ్ని ఆఫ్ చేసుకుంటాము. స్టవ్ నుంచి తీసేసిన వెంటనే దీనిలోని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకుంటాము. వన్స్ ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోనికి తీసుకుని దీన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు మరొక ప్యాన్లోనికి 1 కప్పు వరకు తెరుమైన బెల్లం తీసుకుంటాము. ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకుంటాము. దీనిలోనికి చాలా చాలా తక్కువ వాటర్, అంటే ఇలా అరగరటి వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ వాటర్లోనికి ఇది మొత్తం కరిగిపోయేంత వరకు దీన్ని బాయిల్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోనికి మొత్తంగా యాడ్ చేసుకుని దీన్నంతా కూడా పూర్తిగా కలిసిపోయేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటాము. ఈ వాటర్ అంతా పోయి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేయడానికి ముందు 1 టేబుల్ స్పూన్ వరకు ఘీని ఇందులోనికి యాడ్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేస్తాము. స్టవ్ మీద నుంచి దించిన తర్వాత దీనిని చల్లారబెట్టుకొని ఇప్పుడు ఈ పిండిలోంచి కొద్దిగా ఇలా తీసుకొని ఇలా రౌండ్గా ఉండలాగా చేసుకోవాలి. ఇలా ఈ పిండినంతా కూడా ఇలా సమానమైన ఉండలుగా చేసుకుని వీటన్నిటిని ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు అంతకుముందే కలిపి పెట్టుకున్న ఈ మైదా పిండిని కూడా తీసుకుని దీన్ని కూడా మరొక్కసారి సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేసుకుని తీసుకుంటాము. ఇలా మైదా పిండిని మనం బిళ్ళల్లాగా చేసి పెట్టుకుంటాం ముందుగా. తర్వాత 2 షీట్స్ని తీసుకుని దాని మీద కొద్దిగా ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఒక మైదా బిళ్ళని ఈ విధంగా మనం ముందు కొంచెం స్ప్రెడ్ చేసుకుని దానిలోనికి మనం ఈ ఉండని ఈ విధంగా మధ్యలోనికి పెట్టుకొని ఇది మొత్తం కూడా క్లోజ్ అయ్యేలాగా అన్ని సైడ్స్ నుంచి దీన్ని ఈ విధంగా క్లోజ్ చేయాలి. ఇది పూర్తిగా ఎక్కడ లీకేజ్ రాకుండా అన్ని సైడ్స్ నుంచి దీన్ని పూర్తిగా క్లోజ్ చేసి ఇలా ఇప్పుడు మనం చేత్తో దీన్ని ప్రెస్ చేసుకుంటాము. ఈ 2 షీట్స్కి మధ్యలో కొంచెం ఘీ అప్లై చేసుకుని ఆ రెండిటికి మధ్యలో ఇప్పుడు మనం ఈ బొబ్బట్టును పెట్టుకుని మన అరచేతిని ఉపయోగించి వేళ్ళను ఉపయోగించి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ దీన్ని ఈజీగా ఇలా మనం బొబ్బట్టుని చేసుకోవచ్చు. చేత్తో చేయటం అనేది కుదరకపోతే మనం చపాతీ స్టిక్ని యూజ్ చేసి కూడా ఈ విధంగా బొబ్బట్టును మనం కావాల్సిన సైజులో ఈ విధంగా చేసుకోవచ్చు.
ఇలా ముందుగానే వేడి చేసి పెట్టుకున్న పెనం మీదకి ఈ బొబ్బట్టును వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటాము. బొబ్బట్లకి నెయ్యి ఎంత తగిలితే అంత టేస్ట్ వస్తుంది. కాబట్టి నెయ్యి అనేది ఇలా అప్లై చేసుకుంటూ మీరు ఈ బొబ్బట్లని 2 సైడ్స్ని ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా చక్కగా సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటే మంచిగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఈ బొబ్బట్లు చాలా థిన్గాను ఉంటాయి, అలాగే మంచి టేస్టీగాను ఉంటాయి. ఈ విధంగా మనం చాలా సులభంగా బొబ్బట్లను చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనం ఇంకొక బొబ్బట్ని కూడా తయారు చేసుకుందాము. అలాగే ఈ బొబ్బట్లలో మనం పెడుతున్నటువంటి ఈ స్టఫింగ్ అన్నది మనం పూర్ణంబూరిలో యూజ్ చేసే స్టఫింగ్ 2 సేమ్గా ఉంటాయి. కానీ రెండు రకాలుగా చేస్తాము. రెండిటి రుచి కూడా 2 రకాలుగా ఉంటుంది. బై ద వే మీ అందరికీ బొబ్బట్లు అంటే ఎక్కువ ఇష్టమా, పూర్ణంబూర్లు అంటే ఎక్కువ ఇష్టమా అన్నది ఒక కామెంట్లో తెలియచేయండి. పూర్ణంబూర్లు అంటే చాలా ఈజీ, బొబ్బట్లు అంటే కష్టం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఇలా మనం మిగిలిన బొబ్బట్లను కూడా తయారు చేసుకుంటాము. ఇవి బయట షాప్లో దొరికే బొబ్బట్లకు ఏ మాత్రము తీసిపోవు. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. బాగా థిక్గా కానీ, సాగటం కానీ, లేకపోతే ముడుచుకుపోవటం కానీ ఉండవు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదండి, ఈ విధంగా మనం బొబ్బట్లనన్నిటిని కూడా చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకున్నాము. ఇవి ఒకదానికి ఒకటి అతుక్కుపోకుండా ఉండటానికి బటర్ పేపర్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుని ఈ బొబ్బట్లకి ఒకదానికి మధ్యలో ఈ బటర్ పేపర్ని పెట్టుకుంటే ఇవి ఒకదానికి ఒకటి టచ్ అవ్వు. అలాగే చూడటానికి అచ్చంగా మనం బయట కొన్న బొబ్బట్ల లాగానే అనిపిస్తాయి. ఎవరైనా చూస్తే ఇవి బయట నుంచి తెప్పించడమే అనుకుంటారు, కానీ ఇంట్లో చేసినవని అస్సలు నమ్మరు. అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.